నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగంతుడిని గాను శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతులు ఆకలి తీర్చడానికి శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారి, శ్రీమతి కల్పన గారి కుమారుడు చిరంజీవి పృథ్వీ గారి జన్మే శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి పృథ్వీ గారికి జన్మే శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మన జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం కల్పన కోరుకుంటూ విషయం ఎన్నో ర్యాపిడ్ సోదరి పృథ్వీ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ కోరుకుంటూ వారందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పృథ్వీ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, may God bless to you, may God bless to you పృథ్వీ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ కుటుంబ సభ్యులైన శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, శ్రీమతి కల్పన గారికి, చిరంజీవి పృథ్వీ గారికి, చిరంజీవి ప్రణయ గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీ తిరుపతయ్య గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీ రమేష్ గారికి, డాక్టర్ శ్రీ సురేష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాన్ని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెవరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కల్పన గారికి, శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవులను మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ గణేషుని ఆశీస్సులు, అలాగే పరమశివుని ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రిలాంటి పెంటేశ్వర మరియు శులమ గారికి పాదవందనం చేసుకున్న 365 రోజులు నిత్యరం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు శులమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు శులమ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్ద కాజా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే ఆలు బఠానీ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. I'm going to